Okay. Tell me, how was the school today? No, How was the school? nice, Huh? nice. What did you do in school today? Study. Huh? What did you study? Money. అక్క పాడ్కాస్ట్ అన్నా Brainstormers అంటే what is brainstorm mean? ముందుకు రావడానికి నేను వస్తాను. Okay. You get 3 of this. Space up. Yeah. What was the first period? Who is your class teacher? Neeraj ma'am. What did you learn with Neeraj ma'am? Ma'am kept ST. What was the subject? English. Continuously చెప్పు. Interview. What was the first lesson in English? టచ్ చేయకు, కేబుల్ లూజ్ ఉంటది మళ్ళీ. నేను చెప్పేది ఎలా అయినా పడుతుంది. వినిపిస్తుంది, చెప్పు. Tattered blanket. Tattered blanket. Yeah? Tattered blanket. Tattered blanket. Tattered. Tattered. What is tattered mean, money? Torn. Torn blanket. Who is the author? Kamala Das. Huh? Kamala Das. Who is Kamala Das? A Malayalam writer. A Malayalam writer who got many awards. Like? Okay, what was the second lesson? Man did not tell the second lesson yet. Okay. I complained. Okay. Okay. The slip test is only on one lesson. How many marks? 10. 10 marks. What's the second subject? Second period. Okay, second period, third period, fourth period. What's the second period? I don't remember. What's the third period? I don't remember. Nick, what was your first period? First period. Maths A. Okay. ఓ మీకు పొద్దున మ్యాథ్స్ ఎంత లక్కీరా మాకు లాస్ట్ ఉంటుంది సెకండ్ టు లాస్ట్ ఉంది మ్యాథ్స్ ఏం మొత్తం నిద్ర What did you learn in math today? CDF. రివిజన్ ఎయిత్ గ్రూప్ నో Adeshri timetable. Adeshri timetable. English, chemistry, physics, FL, math, Yes, your teacher English. math, social, క్లాస్ టీచర్ నీరజ మ్యామ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ Chemistry, ma'am. Bio, math, Explain CDF points. Ma'am asked 1 to 3 CDF points. Asked, asked. 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 Ma'am asked. Ma'am asked. Ma'am asked. Ma'am asked. Ma'am asked. 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 Yeah. Ma'am asked 1, Asked. 2, 3 Asked. 1 to 3 CDF points and explained IIT. What is IIT? What IIT. is IIT money? IIT. Now what are you? IIT. What is IIT full form? Huh? India
Institute of Technology. Institute of Technology. Indian Institute Technology. What are those IIT points which you learned today? One, కెమికల్ బాండ్ Okay. గుర్తులు అట్లా పాయింట్ చూడాలి. Hmm. పాయింట్ లో డాష్ పెట్టి అడిగితే గుర్తుంటది. chemical bond. గుర్తులేనా పాయింట్ లో డాష్ పెట్టి అడిగితే Covalent గుర్తుంటది. bond, metallic bond, ionic bond. చెప్పారు చెప్పారు. ఇది కాదు. వేరే బాండ్స్ ఇంకేం నేర్చుకున్నాం? నెక్స్ట్ ఫిజిక్స్ లో Physics sir explain trigonometry. Trigonometry worksheet 1 IIT ఫిజిక్స్ లో మ్యాథ్స్ physics. ఫిజిక్స్ వాళ్ళు ట్రిగ్నోమెట్రీ నేర్పిస్తున్నారా? మరి ఫిజిక్స్ లో ట్రిగ్నోమెట్రీ ఉంది. ఫిజిక్స్ వాల్యూమ్ 1 ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ వర్క్షీట్. IIT Trigonometry. tan theta, sin theta, secant theta. ఏం నేర్చుకున్నాం? First language ma'am told second lesson. ఏం నేర్చుకున్నావు మొత్తం చెప్పు. అతను కవి పేరు గుర్తు, రచయిత పేరు గుర్తులేదు. ముద్దు. అసలు ఏమన్నా చదువుతున్నావా నువ్వు? అవును. మరి ఎందుకు గుర్తుండవు? ఈ రోజు నేర్చుకుంది గుర్తుండదా? నాట్ ఆస్కింగ్ యూ సంథింగ్ విచ్ యు లెర్న్ 1 month back. లెసన్ గుర్తుంది, రచయిత పేరు గుర్తులేదు. లెసన్ ఏంటి చెప్పు, స్టోరీ చెప్పు. స్టోరీయా? ఆ రచయిత పేరుని ఒక మనిషి అలా అంటారు. స్టోరీ చెప్పు. తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి. చెప్పు. దేంట్లో? తెలుగు ఆర్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ లో చెప్పు. తెలుగులో అయితే తెలుగులో చెప్పవే. అదే అన్నాను అనుకున్నా. అది లెసన్ 1. టెక్స్ట్ బుక్ బిట్స్. లెసన్ 1 అది. లెసన్ 2 చెప్పారు మ్యామ్. ఏంటి లెసన్ 2 ఏంటి? ఇతను ఇండియా నుంచి లండన్ కి చదువుకోవడానికి వెళ్తాడు. పేరేంటి? ముద్దు రామకృష్ణయ్య. ముద్దు రామకృష్ణయ్య పరిచయం నేర్చుకో. రచయిత ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆ స్టోరీ చెప్తా నేను. కరీంనగర్ ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లాలోని మంతని. 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 వాడు చదువుతున్నాడు కరెక్ట్. మందాన్ కొట్టాడు నన్ను. నేనేమన్నా అన్నానా? ఇప్పుడు కొట్టాడు నన్ను. నువ్వు అన్నావు అని. నేను ఏమన్నా కొట్టినాడు నన్ను. మంతని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న. తల్లి ముద్దు అని అన్నారు. కూర్చోరా, సైలెంట్ కూర్చోను. ముద్దు అమ్మాయి. తల్లి ముద్దు అమ్మాయి. ఏ అమ్మాయి ఇటుదా? సరే చదువు అది. 1946 లో తెలుగులో ఏమంటారు? 1946 బ్రిటన్ లోని లీడ్స్ పెన్సిల్ ఉంది అక్కడ. విశ్వవిద్యాలయం ఉంది. కాదు, పెన్సిల్ ఉంది అక్కడ, వేరే వాడు కాదు. ఇది పాట. ఇది అది ఇది పట్ట. MED పట్ట పొందాడు. 1951 1958 మధ్య కాలంలో
గంటకు ఒక అక్షరం చెప్పు స్టోరీ చెప్పు. గంటకు ఒక అక్షరం చదువుతుంది. ముద్దు రామకృష్ణయ్య కళ ఇంగ్లాండ్ లో వెళ్ళి చదవాలని కోరిక అతనికి. అట్లయితే తను అందరూ లాగా అప్పుడు World War II సమయము. అప్పుడు వెళ్ళడం డేంజరస్ అయినా తనకు స్కాలర్షిప్ వచ్చింది. ఇవ్వు. ఇవ్వు అది. చదువు. స్కాలర్షిప్ వచ్చింది అతనుకు. అట్లయితే తను స్కాలర్షిప్ వచ్చిందని ఇంగ్లాండ్కి వెళ్ళి చదవాలనుకుంటున్నాడు. అతను తెచ్చుకున్నాడు స్కాలర్షిప్ ఇంగ్లాండ్ వెళ్ళి చదవడానికి. వాళ్ళది చాలా పేద కుటుంబం. అట్లయితే తన దగ్గర డబ్బులు ఎక్కువ లేకుండే. తన దగ్గర 12 లేదా 22 పౌండ్స్ 12 లేదా 22 పౌండ్స్ పట్టుకొని వెళ్తున్నాడు. అట్లయితే షిప్ లోకి ఎక్కాడు. ఇక్కడ ఏమంటారు, ఫస్ట్ వాళ్ళ ఊరి షిప్ నుంచి ఇంకో షిప్ ఎక్కాడు. అట్లయితే ఆ ఇంకో షిప్ లో చాలా మంది ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వేరే వేరే దేశంలో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ నేను చెప్తుంటే లెసన్ ఎందుకు పెట్టినావు నువ్వు? చెప్పు. వాళ్ళు లెసన్ ఎందుకు పెట్టినావు నువ్వు? నేను చెప్తుంటే ఎందుకు చెప్పు, పెట్టినావు? వింటున్నా, నువ్వు చెప్పేది వింటున్నా, చెప్పు. అది మాది కాదు, మాకు అదంతా లేదు. అట్లా నొక్కడానికి వస్తుంది. చెప్పు. అక్కడ చాలా బ్రిటిష్ వాళ్ళు, వేరే దేశం వాళ్ళు, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. తను అప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు వేసుకుంటారు చూడు డ్రెస్, ఆ డ్రెస్ లో ఉన్నాడు. అట్లయితే ఆ షిప్ లోకి ఎక్కడానికి అందరూ గార్డ్స్ ఉంటారు కదా, షిప్ లో గార్డ్స్ ఇతన్ని వాళ్ళు వేరే సర్చ్ చేసేమని అనుకొని షిప్ లోకి రానిచ్చారంట. అతను పెళ్లి డ్రెస్ చేసుకున్నాడు, పెళ్లి కొడుకు డ్రెస్. పాతకాలం అది, పాతకాలంలో అట్లనే వేసుకుంటారంట. ఎగ్జామ్ లో అదే రాస్తావా? అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది, అది చదవచ్చు. ఏంటిది అది? గూగుల్లో చూడు తెలుస్తాయి. చదువు. నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ లెసన్, నెక్స్ట్ సబ్జెక్ట్. మ్యాథ్స్ ఏం నేర్చుకున్నావు మ్యాథ్స్ లో? సెకండ్ లెసన్ ఏంటి ఎక్సర్సైజ్ 2.2. ఏం నేర్చుకున్నావు మ్యాథ్స్ లో? క్వశ్చన్ చెప్తే చేయొస్తుంది. ఈరోజు ఏం సబ్జెక్ట్ నేర్చుకున్నావి అంటే లెసన్, క్వశ్చన్ అంటే మ్యాథ్స్ బి ఎక్సర్సైజ్ 2.2. ఏం నేర్చుకున్నావు? ఎక్సర్సైజ్ లో ఏముంది? లెసన్ పేరేంటిది అసలు? ఏమో తెలియదు లెసన్ పేరు. ఎక్సర్సైజ్ అంటే 2.2. మెమరీ అట్లా పనిచేస్తుందా? మ్యాథ్స్ అయిపోయినాక సార్ అది ఫస్ట్ హోంవర్క్ చెక్ చేశాడు. హోంవర్క్ చెక్ చేశాక ఇంగ్లీష్ లో చెప్పు. Hindi sir checked homework and then told grammar in study material. He wrote grammar on the board and we wrote it down in our study materials. కూర్చోమని. Conversation. డైలీ రోజు గుర్తు పెట్టుకో, ఇక్కడ చెప్పాలి, డైలీ చెప్పాలి. నాకు క్లాస్ వర్క్ ఉంటుంది నాన్న, ఇక్కడ నుంచి చెప్పుకుంటే క్లాస్ వర్క్ ఎప్పుడు రాసుకోవాలి? డైలీ 5 minutes ఏం చేసినా, ఏం నేర్చుకున్నావు చెప్పలేవా? నేనేమో ట్యూషన్ లో మ్యామ్ రీడింగ్ వర్క్స్ చేయమంటారు, ఇంటికి వచ్చి రైటింగ్ వర్క్స్ చేసుకోవాలి. నేర్చుకున్నావు? ఏం రీడింగ్ చేసావు చెప్పు.
ట్యూషన్ లో ఫస్ట్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన 4th and 5th క్వశ్చన్ మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏంటి ఆ క్వశ్చన్ ఏముంది చదువు. క్వశ్చన్ నాకెందుకు గుర్తుంటది ఇప్పుడు? క్వశ్చన్ చూస్తే ఎల్సిఎం, జిసిడి, ఎల్సిఎం. చెప్పు జిసిడి ఎల్సిఎం గురించి. జిసిడి ఫుల్ చదువు. ఎల్సిఎఫ్ ఏంది, జిసిడి ఏంది? జిసిడి అంటే గ్రేటెస్ట్ కామన్ డిగ్రీ. కామన్ డిగ్రీ డినామినేటరా? డిగ్రీ మ్యామ్ చెప్పలేదు నాకు, మా ఫ్రెండ్స్ చెప్పినారు. మ్యామ్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. డివైస్ నువ్వేమన్నా? డినామినేటర్ అన్న డివైజర్ అన్న అంతే. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎల్సిఎం అంటే లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మళ్ళీ నువ్వు నాకు ఇవి చూపించకున్నాను. బుద్ధితో మనీ మనీ సైలెంట్ ఉండు. చెప్పు ఇంకేం నేర్చుకున్నావు ట్యూషన్? మ్యాథ్స్ తర్వాత అది చేసి కెమిస్ట్రీ సిడిఎఫ్ పాయింట్స్ చదివాను 1 to 6. చదువు ఏం చదివినావు చెప్పు. ఇప్పుడు చదివింది డిక్టో కాపీ అలా ఎలా వస్తుంది? ఇంటో చెప్పమన్నట్లే. ఏం చదివి గుర్తులేదా ఏం? అది నియాన్ C2 చిచి నియాన్ ఎస్. అట్లా చెప్పు. నియాన్ H2 అట్లా ఏమేమి చదువు చెప్పు. నియాన్ Neon is a chemical element. It is similar in Me and atomic number. కావాలి, అది కావాలి ఫస్ట్. అది కాదు. అదే నియాన్ అంటే నియాన్ అది ఎలిమెంట్. అది చదవలేదు. Neon element. I use Amazon. నియాన్ NS2 NP6 అలా అవి ఉన్నాయి, అది చదివిన. మళ్ళీ కెమిస్ట్రీని పొద్దున్న వేసుకుని రివైజ్ చేయాలి, అప్పుడు నాకు పర్ఫెక్ట్ వస్తుంది ఎగ్జామ్ రాయడానికి చెప్పడానికి. When you finish, come here. Come here, money. You always rest. నువ్వు కూర్చో. కూర్చోకు. ఫినిష్ చేసేది. First period math. CDF revision. Second period మ్యాథ్ లో ఏం నేర్చుకుంటావు? CDF. CDF ఇందులో ఏముంది సిడిఎఫ్ లో? points. చెప్పు. ఇంకా Next period FL. ఏం నేర్చుకుంటావు? ST రాసాం. We wrote ST. Kavipacham and కవి Pacham ఏం చేస్తాను? first lesson. First lesson చదువు. నెక్స్ట్ ఇక చెప్పు. నెక్స్ట్ వేరే వేరే సబ్జెక్ట్స్ అండి ట్యూషన్. వేరే సబ్జెక్ట్ థర్డ్ పీరియడ్
ఎన్ని గుర్తుండట్లేదు? ఎందుకంటే చాలా చాలా సేపు అయింది, చాలా అవర్స్. ఇంగ్లీష్ ఫ్రీ పీరియడ్. ఫ్రీ పీరియడ్ ఫ్రీ పీరియడ్ లో ఇన్కంప్లీట్స్ బయో క్లాస్. ఐ రోడ్ బయో క్లాస్. ఎందుకు ఫ్రీ పీరియడ్? టీచర్ లేదా? ఏ క్లాస్ టీచర్, న్యూ ఇంగ్లీష్. Still no one came for job as English teacher. ఈ క్లాస్ 7th 8th కూడా ఓన్లీ 7th? సిక్స్త్ సెవెంత్. అంతేనా? ఇంకా వేరే క్లాసులు కాదా? తర్వాత బయో chloroplast bio need chloroplast plants SL lesson. ఏంటి లెసన్? లెసన్ పేరు ఏంటి? స్టోరీ చెప్పు. హిందీలోనే మొత్తం మాట్లాడతాయి. హిందీ చెప్పు. హిందీ పెద్ద మాట్లాడతాను. ఏం స్టోరీ? ఫస్ట్ లెసన్. ఫస్ట్ లెసన్ కాదు, మ్యామ్ ఎస్ఎం రాపిచ్చింది. అది మొన్న మ్యామ్ ఎస్ఎం రాపిచ్చారు. మ్యామ్ ఎస్ఎం రాపిచ్చిండు. కాదు, మ్యామ్ ఎస్ఎం రాపిచ్చారు సెకండ్ లెసన్. సండే రోజు బుక్స్ తీసుకొచ్చి అన్ని చదువుతారు. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్. సండే తీసుకోవడానికి ఇస్తారు. నెక్స్ట్ సబ్జెక్ట్ గేమ్స్. ఖోఖో. నెక్స్ట్ పీరియడ్ లంచ్. బాయ్స్ కూడా ఖోఖో ఆడినాం, కబడ్డీ ఆడినాం. ఇంకా అంతే. 40 minutes. ఎన్ని గేమ్స్ ఆడారు? ఎక్కడ ఆడారు గేమ్? స్కూల్ పైన. కింద పడలే? నెట్ ఉంది సైడ్స్ కి. ఎవరు కింద పడి దెబ్బలు తాగించుకోరా? పుష్ చేసుకోరా? పీటీ సార్ ఉంటారా? ఈరోజు పీటీ సార్ రాలేదు. మా గేమ్స్ పీరియడ్ కి కావ్య మ్యామ్ వచ్చింది. అవే మేడం ఏ సబ్జెక్ట్ చెప్తారు? చెప్తారు. ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఎవరు? కావ్య మ్యామ్. ఫ్లోర్ ఇన్ఛార్జ్ లో డైరీ ఎందుకు రాయలేదు? అక్క ఏంటి, నేను ఓన్ ట్రాన్స్పోర్ట్ కదా, లేట్కి వెళ్తా అమ్మా, అప్పుడు వరకు బుక్స్ సర్దుకుందామని. అక్కేమో ట్రాన్స్పోర్ట్ రా ట్రాన్స్పోర్ట్ ని పిలిచిండ్రు అని తొందర పెట్టింది. అప్పటి వరకు బుక్స్ సర్దేసుకుని తొందరగా వచ్చింది. మళ్ళీ ఎప్పుడన్నా మిస్ చేస్తావా? డైరీ రాస్తుందంటే కావ్య మ్యామ్కి చెప్పింది. కావ్య మ్యామ్ ఏమో వెళ్ళు అంటుంది. మళ్ళీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా డైరీ రాయడం మిస్ చేస్తావా? మిస్ చేస్తే ఏం చేయాలి? What should I do? What should I do, Mani? 1000 sit-ups. Or I'll punish.
Huh? పైకి వెళ్ళి ఏం చేస్తావు తిని Hmm? తిని తిని నెక్స్ట్ పీరియడ్ ఫిజిక్స్ సోషల్. పైకి వెళ్ళి తిని ఏం చేస్తావు పోనాడు. How was the school today? నైస్. How was the school money? Go on with this. When did you buy this dress, Shrestha? On Father's Day. Did you wish your father? No. Shrestha purchased beautiful dress. మరి మనీ ఇక్కడ. How was the school money? నాట్ గుడ్. Why? How was the school dress? నైస్. What's so nice? నాట్ గుడ్. What's so not good? Money. What was not so good? మ్యాథ్స్. What happened? Boxes finish చేసావా? Huh? Did you finish your box money? Animals ఉక్తా ఇట్లా ఇట్లా. హ్యూమన్ కూడా ఒక యానిమలే. అవును. How? హౌ మాకు బయో 7th క్లాస్ లో యానిమల్స్ గురించి లెసన్ ఉంది, దాంట్లో హ్యూమన్ బాడీ ఉంది. What was the school money? What was the first period? What was the memory trick I taught you in the morning? Money. Teach it to Akka. ఇట్లా ఇట్లా చేయాలి. అది కాదు. What was the memory trick, money? సాఫ్ట్ స్కిల్స్ మేము ఇలానే చేస్తే Okay, close your eyes. 5 seconds. 5 seconds image. Red elephant. Imagine. Red. Imagine red elephant. Open your eyes. Red elephant అంటే నువ్వు ఏమొచ్చింది మైండ్ లో REDELEPH అని వచ్చిందా? ఏమొచ్చింది? ఇమేజ్ వచ్చిందా? లెటర్స్ వచ్చాయా? సో యువర్ బ్రెయిన్ థింక్స్ ఇన్ సీక్రెట్ అన్న యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తావు. ఇది ఇట్స్ ఎ మెమరీ. సీక్రెట్ అన్న పొద్దున్నాను. ఇట్స్ ఎ మెమరీ సీక్రెట్. మెమరీ సీక్రెట్ ఎవరికి తెలియదు. ఫర్ రిమెంబరింగ్. బ్లాగ్ తెలిస్తే నిల్చొని చేస్తాను. నేనైతే చెయ్య. ఫినిష్ చేసి వెళ్ళండి. మీరు ఆడుకోవచ్చు, తినొచ్చు. ఫినిష్ చేస్తే ట్యూషన్కి వెళ్ళడానికి అవసరం లేదా? Who told about skipping tuition? 6కే ట్యూషన్ 5:50 అయిపోయింది. తినద్దా? కదా? తినాలి. సరే, ట్యూషన్ నుండి వచ్చాక చెప్తాను. Okay, how was the school? What did you do today in school? Why is the school not good today? Because they take data class to games and they didn't take us on games with them. They don't have games period today. Which classes went for games? 72. Eh? 72. Why your section did not grow? Which is your section? 71.
Okay. What was the first period? Math, physics, Who's your class teacher? Sridev ma'am. Aparna ma'am, new English ma'am. What is physics teacher's name? Manikyam sir. Your class teacher? He is not. No. Good job. Who is your class teacher? Sridev ma'am. Sridev ma'am, Aparna ma'am, new English ma'am. 3 class teachers now. Aparna ma'am, first class teacher. Sridev ma'am, second class teacher. New English ma'am still didn't came. Still didn't came. Still didn't come. Didn't came అన్నారు. Came. ఎక్కడ నేర్చుకున్నా came. Still didn't come. Okay. What did you eat in lunch? బీరకాయ పప్పు. What is బీరకాయ పప్పు in English? What is పప్పు in English? దాల్. దాల్ ఇంగ్లీష్ హిందీయా? ఇంగ్లీష్. డిఏఎల్ డిక్షనరీలో ఉంటుందా డిఏఎల్ అని దాల్? వాట్ ఈస్ దాల్? సైన్స్ బుక్. సైన్స్ బుక్ లో ఉందా డాల్ అని? DAL. డాల్ అని నిజమా? డిఏఎల్ గూగుల్ సెర్చ్ చేసి చెప్పు డాల్ ఇంగ్లీష్ లో ఉందా అని. ఈస్ డాల్ ఇంగ్లీష్ వర్డ్ ఆర్? ఓకే. వాట్ ఈస్ బీరకాయ ఇన్ ఇంగ్లీష్? Class you are in? 7th. 7th class students, they don't know what birakai means in English. What is sourcing? Bottle guard. What is birakai? Breach guard. Don't know which level is in English. తెలుగు. FL. What did you study about acids? Basics chemistry. Physics, what did you study? Notes. Sir. అసలు అంటే ఇంగ్లీష్ లో ఏం చెప్తారు? I write notes. I wrote notes. Okay. Between second period? Nine number lesson. Huh? Sir told 9 number lesson. Huh? Sir told second lesson. Which is 9 number. 9 number అంటే tell me the story. అయిపోలే lesson. What is third period? Physics. First period physics, third period physics, huh? Huh? Why? What did you write again in third period? Incomplete. Fourth day, fourth period? Chemistry. What did you do in chemistry? Note. ఏం చెప్పలే క్లాస్ Writing లో? notes. ఏం చెప్పలే? Acids and IAT. Huh? IAT. ఐఐటి ఫుల్ ఫామ్ ఏంటి? IAT.
ఐఐటియా ఏం చెప్పారు ఐఐటి పీరియడ్ లో? సినాప్సిస్ 2 ఏముంది సినాప్సిస్ లో? బుక్ తెచ్చుకోలే క్లాస్ ఓకే. నెక్స్ట్ పీరియడ్ tell me the rest of the periods. Next period. నెక్స్ట్ పీరియడ్ ఏంటి? Why are you not able to recollect today's class? What was the next class? Chemistry. What did you learn in chemistry? Incomplete. What is the next class? Lunch. Okay, after lunch, Math B lab. what did you do? Yes. Sir told first chapter. What is first chapter in math? Number system. What are number system? చెప్పు ఈరోజు క్లాసే కదా, అంటే నంబర్ సిస్టమ్ డీటెయిల్ చెప్తా. చెప్పు. ఇంటీజర్స్, క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ. What are integers? Integers. What are integers? The whole numbers along with zero are called as integers. What are whole numbers? Whole numbers. The natural the numbers along with zero are called whole numbers. Integers అంటే అదే చెప్పారు. Numbers along with zero are integers అన్నారు. The numbers along with the minus one my integers minus 1 2 నెక్స్ట్ లెసన్ ఏంటి? చెప్పలే. నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ సాఫ్ట్ స్కిల్స్. The chapter why should we thank people? Why should we thank people? Why should we thank people? Tell me, why should we thank people? నాకు బుక్ లేదు. ఏం సాఫ్ట్ నేర్చుకున్నావు స్కిల్స్ క్లాస్? పట్టుకోలే. సాఫ్ట్ స్కిల్స్ బుక్ పట్టుకోపోలే. నీకు అర్థమైంది చెప్పు. మళ్ళీ మ్యామ్ ఏంటి బుక్ లో ఉంది కాదు. ట్రీ ప్రాజెక్ట్ చేయండి. నీకు అర్థమైంది చెప్పు. వై షుడ్ థ్యాంక్ పీపుల్? We should thank people because they helped us. Because they helped us. ఇంకా గట్టిగా చెప్పు. If they help us, we should thank people. అయితే దగ్గరికి వచ్చి చెప్పు గట్టిగా. If they help us, we should thank people. ఇంకా ఇంకేంటి? ఇంకా అంతేనా? సాఫ్ట్ స్కిల్స్ కలిసి మ్యామ్ 20 minutes చెప్తాయి. తర్వాత ఏంటి ఆ 20 minutes 15 minutes ప్రాజెక్ట్ చెప్పింది.
లాస్ట్ 5 minutes కరెక్షన్ చేసింది. ఏమేమి సాఫ్ట్ స్కిల్స్? వేదన ఇంగ్లీష్ మేము కాదా? కాదు. Dear parents and students, tomorrow painting competition also topic mutual the nature, human interference on nature, types of pollution, actions to be taken to save the nature. Dear students, bring your belongings like white paper, color, paintings for tomorrow's competition. Finish. How was Kalki movie? Good. Good dad. అంతేనా? Good కాదు good. చూడు ఇక్కడ ఎందుకు మనం 3D వేస్ట్ ఇక్కడ ఎంత బాగుంది. బాగుంది కదా? డార్క్ వచ్చింది. మర్చిపోయా Supreme. Marina. Mikhail. ఎవరది నా బాడీ ఏమంటుంది 2898 లో toughest most exciting really smart cube Buji yeah I love Buji Buji అన్నారు ఎవరే Buji like how our brain controls our body Buji's body also is controlled by a brain నేను Buji బ్రెయిన్ ఉంటే సరిపోతుందా బాడీ కూడా కావాలి కదా ఎట్లా నా బాడీ చూస్తే అంతేనా It's already looks very complicated. It's going to be very, very challenging to make this. Yes, it is challenging, but it's more satisfying. okay Most complicated way to do it. మెల్లగా తీసుకెళ్ళండి అసలే మీకు బ్రెయిన్ లేదు నీకేమో బాడీ లేదు సెట్ చేయాలి సార్ ఎవరు డెల్లీ ఫాలో అవ్వట్లేదు సార్ సారీ రాంగ్ పర్సన్ Buji is not vegetable sir he is super hero Best companion. Bhairav's best friend. ఎవరికి సరిగా చెప్పు I'm gonna make a మంచి కాదు బుజ్జి we didn't know how to make this vehicle every expert every engineer everyone we asked said that it is impossible అనిపించేదేమో నాకు గట్టించుకున్న ఖర్చు అయిందేమో నీకు అవును ప్రొడ్యూసర్ దీన్ని ఈ రోజులకి ఒక ట్రయల్ చేస్తారని దీనికి 48 కాదు 96 volts బ్యాటరీ వాడితే బెటర్ నేను లేకపోతే మీరు ఏం అయిపోతారా టూల్కి తగ్గడంతా డ్రిల్లింగ్ మిషన్ సర్వీస్ చేయించావా ఇంకా కొంచెం ఇంకా నా లైఫ్ అంతే బాడీ లేకుండా బ్రతికేయాల్సి వస్తుంది ఏమో the times silent Buji కదా ధైర్యం ఇప్పుడు ఈ స్లో మోషన్ వస్తున్నాం తొందరగా I want to see you. ఈ బ్రెయిన్ కి బాడీ అవునా? It's revealing. రికార్డ్ చేస్తున్నావు మర్చిపోయినా. Tell me how was the movie? Good.
The mysterious kingdom of Shambhala, also known as Shambhala, is a legendary kingdom that's believed to be located somewhere in the Himalayas. The kingdom, which takes the shape of an 8-petal lotus. The name Shambhala comes from the Sanskrit word Shambhu, which means peaceful or tranquil. According to the Hindu and Buddhist tradition, the kingdom of Shambhala is a place of enlightenment and spiritual bliss. It is said to be a hidden land where people live in peace and harmony, free from suffering. Shambhala will be the birthplace of Lord Kalki, the next incarnation of Lord Vishnu. He will be born to a Brahmana called Vishnu Yasa, who lives in Shambhala village. And he's now doing tapas to get the right to have Kalki as his son. When his incarnation takes place, Lord Kalki will end the age of Kali and shall kill all evil beings and Satyuga will begin. Shambhala cannot seen with the physical eyes like chakras or energy centers described in the Sanskrit texts. Many explorers and adventurers have even searched for the kingdom in the Himalayas, but none have ever found it. The mysterious kingdom of Shambhala, also known as Shambhala, is a What was the movie? How was the movie? Tell me the story. Highlights. Tell me the highlights. Huh? Yeah, what did you do in school today? Game study, yes. That was the first period, last period, and each episode. Check phone this one. Check phone this one and look. Period physics, second period Telugu, third period math. What did you learn? Check phone this one. Period physics, Hmm. CDS. Second period Telugu. Class work writing. ఏం నేర్చుకున్నావు చెప్పు పీరియడ్ నేమ్స్ కాదు చెప్పినారా చెప్పు డబుల్ క్లిక్ చేయి చెప్పు third period English. What did you learn in English? Three period maths, reading. Kola class lo unnava English? Second period computer. Three period again. Ma'am did not tell you anything. ఎందుకు Computer basics maths. No government basics. నెక్స్ట్ పీరియడ్ English. చెప్పాను బ్రేక్ తర్వాత మ్యాథ్ సిడిఎఫ్ ఎస్ఎల్టీ ఎస్ఎల్ మ్యామ్ మిషన్ చెప్పారు థర్డ్ పీరియడ్ యూనిఫామ్ చెకింగ్ కోసం యూనిఫామ్ మెజర్మెంట్స్ ఫోర్త్ లంచ్ మళ్ళీ తర్వాత సోషల్ మ్యామ్ క్లాస్ ప్రాక్టిక్చర్ తర్వాత మళ్ళీ మ్యాథే మళ్ళీ సిఎఫ్ ఎగ్జామ్ ఇంప్రూవ్ చేయాలి క్వశ్చన్ ఏం కనిపించారు క్లాస్ ప్రాక్టిక్చర్ ఏం క్లాస్ వరకు ఏం రాస్తారు క్లాస్ థ్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్ థ్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్ థర్డ్ లెసన్ సోషల్ క్లాస్ సెర్చ్ చేయి గూగుల్లో గూగుల్ ఓపెన్ చేసి చెప్పలే క్లాస్ గ్రాఫిక్స్ అదే క్లాస్ వర్క్ 7th క్లాస్ ఎవరైనా చెప్తారా అని రాస్తారు గూగుల్ చెక్ సార్ థర్డ్ లెసన్ ఎందుకు మ్యామ్ ఇంకో లెసన్ కూడా స్టార్ట్ చేయాలి నోట్స్ సెకండ్ లెసన్ అయిపోయిందా లెసన్ కూడా స్టార్ట్ చేయాలి నోట్స్ ఇస్తావా అదేంటి లెసన్ స్టార్ట్ అవ్వకముందు నోట్స్ ఇస్తారు ఇట్లా నోట్స్ అయిపోతే లెసన్ చూపించింది నెక్స్ట్ పీరియడ్ మళ్ళీ సిడిఎఫ్ మ్యాథ్ తర్వాత మళ్ళీ మ్యాథ్ బి 3 పీరియడ్ సార్ అబ్సెంట్ ఎన్ని చాప్టర్స్ అయినాయి మ్యాథ్ లో చాప్టర్స్ ఎన్ని లెసన్స్ అయినాయి 2 సెకండ్ లెసన్ ఏంటి
First వన్ ఒక చాప్టర్ అయింది, సెకండ్ చాప్టర్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చాప్టర్ ఏంది? నంబర్ సిస్టమ్. How was the school today? నైస్. You nice అండి? లాస్ట్ పీరియడ్ ఇక్కడ చదువుకున్నాం కెమిస్ట్రీ ఏంటి మళ్ళీ లాస్ట్ పీరియడ్ అప్పుడు ఎస్టీ పెట్టిండు. ఫస్ట్ కంప్లీట్ చేసాను. ఎందుకండి పీరియడ్స్ అయినాయి? చాలా మంది అబ్సెంట్. ఎవరు? స్టూడెంట్స్, టీచర్స్. టీచర్స్ ఎందుకు? చీకటి వెళ్తున్నా. లోపించి ఏది లోపించి వాళ్ళకి 2898. Rolling. Action. कल की फिल्म के डायरेक्टर हैं नाग अश्विन जी। उन्होंने इस फिल्म आखिरी फिल्म से थामा का रोल अमिताभ बच्चन जी का में एक अलग से सेट बनाकर पूरी फिल्म सिटी के एक स्पेशल VFX स्टूडियो में एक अलग से सेट बनाकर शूट किया गया था। इस फिल्म में अश्वत्थामा का रोल अमिताभ बच्चन जी कर रहे हैं। हिंदू दिन के बारे में रहे फिल्म की स्टार्टिंग में वह हमें एक खंडहर के अंदर शिवलिंग की तपस्या करते हुए देखते हैं। हम आपको बता बोन्स से बनाया गया था। इसके पिलर्स भी रियल नहीं थे। यहाँ शूटिंग के बाद NEG और MVIS 8 महीने का समय लगा था। अश्वत्थामा यानी अमिताभ बच्चन जी का एक मास्टरपीस फाइटिंग सीक्वेंस भी था। यहाँ पर तमाम चीजों को शूटिंग के लिए सुसज्जित किया गया था। बड़े बड़े क्रेन्स थे। इस फिल्म के एक्शन डायरेक्टर एंडी लॉन्ग को भी देख सकते हैं। उन्होंने अपनी टीम के साथ फिल्म के सभी एक्शन सीक्वेंस को डिफरेंट तरीकों से डिजाइन किया था, जो आज से पहले हमें और किसी भी फिल्म में नहीं देखने को मिली है। डायरेक्टर नाग अश्विन हाथी की तिलक पूरा था। एक्चुअल में यह एक छोटा सा बल्ब है जिसे प्रोस्थेटिक मेकअप के जरिए उनके माथे पर चिपकाया गया था, जो असली मणि की तरह दिखती है। पर सिविलाइजेशन हुआ था। इस फिल्म में बात हो रही है 289 बज गई। गंगा नदी सूख चुकी है, जिसके किनारे यह अकेली शहर है। ये काशी के ठीक ऊपर हमको बनाना फिल्म के प्रोडक्शन डिपार्टमेंट के लिए सबसे बड़ा चैलेंज था, क्योंकि यह दुनिया नहीं बल्कि एक जन्नत है, जहां बसने का सपना अन्य 2 दुनिया के लोग देखते हैं। इसके लिए एक अलग VFX सेट बनाया गया। इस सेट को कम्प्लीटली डिफरेंट रखा। इनमें से कुछ रियल है जो वर्क भी करती है, वहीं बाकी आधी अधूरी स्ट्रक्चर है और कुछ डमी। वहीं यह एक हाईटेक गाड़ी है जो हवा में उड़ती है। इसकी शूटिंग के लिए उसकी हमें हवा में उड़ती हुई अनोखी लगेगी। अब ऐसा भी नहीं था कि सारी चीजें डमी और आधी अधूरी थी। इस बूझी व्हीकल को ही देख लीजिए, जिसको आप व्हीकल एंड स्पेसशिप दिखाने के कारण इस फिल्म के प्री प्रोडक्शन में काफी ज्यादा समय लगा। चेन्नई के महिंद्रा रिसर्च के साथ मिल इसके विंडशील्ड को फ्लैट एक्रिलिक ग्लास से बनाया गया था। वहीं जो मोस्ट इंटरेस्टिंग पार्ट है था के बाद गए थे। यह किसी भी तरह की सड़कों पर चलने में सक्षम और 1.5 साल का समय लगा था। डिस्ट्रिक्ट कार में इसे कीर्ति सुरेश वर्ल्ड में ही दिखते हैं। इसे अपने हाथों से कारीगरों ने बनाया। यहाँ सारी चीजें वर्किंग नहीं थी, बट हर एक चीजों पर बारीकी से काम हुआ था। सैकड़ों बॉडी शूट बनाए गए। ये अर्चना राव आया था, जो किसी भी बनाया गया की और कॉम्प्लेक्स की तरह फिल्म होता है। एक तरह से ही अलग से एक कॉम्प्लेक्स की भी सूट मिनिएचर सेट बनाकर की गई। बड़े विशालकाय। हालांकि ये सारी चीजें VFX और CGI से हो सकती हैं, बट मिनिएचर वर्जन के शूट का फायदा है कि ये डुप्लीकेट नहीं लगती है। जिसे शामकों की वेपन्स इस तरह के गन्स इस्तेमाल करते हैं, जो फ्यूचरिस्टिक तो है, बट कॉम्प्लेक्स के सैनिकों की जितनी नहीं। एक्चुअल में इसे थर्मोकोल से बनाया गया, जिसमें LED लाइट्स फिट किया गया है। ट्रिगर तो दोस्तों,
फिल्म तो सभी देखते हैं, बट उसके पीछे का हार्ड वर्क कोई नहीं बताते हैं कि और अपने दो अच्छा Was it behind the scenes? Hmm? ఆయనకి వెళ్తా What will you do right now? Going and take the phone? ప్లేయింగ్ గేమ్స్ నువ్వేం నా చిన్న బుజ్జి కడుపులా ఉన్నావు నేను ఇంట్లో ఉన్నాను. Okay, bye. బాయ్ What day is this today? What day is today? ఫ్రైడే 5th July Each year. 2024. Handwriting improve shape. Slowly, slowly.